ఏపీలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. లిక్కర్ కేసులో దర్యాప్తును ముగిస్తున్నట్లు సిఐడి అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన కోర్టు గత ప్రభుత్వ హయాంలో నమోదైన కేసును క్లోజ్ చేసింది. కాగా చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారనే ఆరోపణల నేపథ్యంలో సిఐడి ఈ కేసు నమోదు చేసింది. పీసీ యాక్ట్ కింద చంద్రబాబుపై కేసు నమోదు చేసింది. సుదీర్ఘ విచారణ వాదనల తర్వాత చంద్రబాబుపై లిక్కర్ కేసును ఏసీబీ కోర్టు ముగించింది. ఏపీలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. లిక్కర్ కేసులో దర్యాప్తును ముగిస్తున్నట్లు సిఐడి అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన కోర్టు గత ప్రభుత్వ హయాంలో నమోదైన కేసును క్లోజ్ చేసింది. కాగా చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారనే ఆరోపణల నేపథ్యంలో సిఐడి ఈ కేసు నమోదు చేసింది. పీసీ యాక్ట్ కింద చంద్రబాబుపై కేసు నమోదు చేసింది. సుదీర్ఘ విచారణ వాదనల తర్వాత చంద్రబాబుపై లిక్కర్ కేసును ఏసీబీ కోర్టు ముగించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. మౌనిక, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి వరుస కేసుల్లో ఏదైతే గతంలో నమోదైనటువంటి కేసుల్లో అయితే కనుక ఊరట లభిస్తా ఉంది. ఇప్పటికే ఏపీ ఫైబర్ నెట్ లో ఏదైతే కేసు నమోదైందో ఆ కేసుకు సంబంధించి అంశాలపై కూడా ఇప్పటికే కోర్టు అనేది తీర్పు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. సీఎం చంద్రబాబు నాయుడికి అనుకూలంగా వచ్చినటువంటి తీర్పు. అయితే ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే కనుక లిక్కర్ స్కామ్ ఏదైతే గత ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడుపై నమోదైనటువంటి 2023 అక్టోబర్ లో నమోదైనటువంటి కేసు లిక్కర్ ఈ కేసులో భాగంగా ఏదైతే ఇటు డిస్టిలరీ అంశాలు కావచ్చు, అదేవిధంగా బేవరేజెస్ సంబంధించినటువంటి అంశాలపై కావచ్చు, ఇక దీనికి సంబంధించి 2 బేవరేజెస్ 3 ఏదైతే ఇటు లైసెన్సింగ్ సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి పాలసీలు అవకతవకలు జరిగాయి. అదేవిధంగా కొన్ని కంపెనీలకి అనుకూలంగా వ్యవహరించడం, ఇటువంటి కేసులు అనేది కూడా పీసీ యాక్ట్ తో పాటు పలు సెక్షన్ల కింద అనేది కేసు నమోదవడం కూడా జరుగుతోంది. దీనిలో భాగంగా సిఐడి నమోదు చేసినటువంటి గత ప్రభుత్వంలో ఈ యొక్క నమోదు చేసినటువంటి కేసు ఇప్పుడు తాజాగా ఇటువంటి కేసులో ఎటువంటి ఆధారాలు లభించలేదు అంటూ కూడా కోర్టుకి తెలియజేయడంతో ఈ రోజు వాదోపవాదాలు విన్న అనంతరం కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడికి అనుకూలంగా అయితే తీర్పు రావడంతో ఇక ఈ కేసును కొట్టివేస్తూ కూడా తీర్పు అనేది రావడం జరుగుతా ఉంది. ఏదేమైనప్పటికీ గత ప్రభుత్వంలో 2 కీలకమైనటువంటి కేసులకి అయితే నమోదైనటువంటి నేపథ్యంలోనే ఈ 2 కేసులు ఇప్పుడు తాజాగా ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో కొట్టివేయడం కూడా జరుగుతా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క బేవరేజెస్ అంటే గత ప్రభుత్వంలో 2014-19 ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2012 లిక్కర్ కి సంబంధించినటువంటి ఏవైతే పాలసీస్ ఉంటాయో ఆ పాలసీలని 2014లో అనుకూలంగా మార్చుకొని ప్రభుత్వానికి అయితే కనుక ఆదాయానికి గడ్డి కొట్టినటువంటి నేపథ్యంలోనే ఇటు A1 సుధాకర్, A2 కొల్లు రవీంద్ర, A3గా అయితే కనుక ఇటు చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడికి ఓటు వచ్చినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మొత్తంగా ఇప్పుడు తాజాగా గత ప్రభుత్వంలో నమోదైనటువంటి 2 కేసుల్లో కూడా ఇప్పుడు ఈ 2 కేసుల్లో ఓరట లభించినటువంటి పరిస్థితులు అయితే కనుక కనబడతా ఉన్నాయి. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.